భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక విషయం గురించి తెలుసుకుందాం. ఒక శిల్పి ఒక అందమైన గణపతి విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు. అటుగా ఒక అతను వెళ్తూ వెళ్తూ అడుగుతాడు. చూస్తుంటాడు చాలా బాగా చెక్కుతున్నాడు అని చెప్పి చూసి అక్కడ సేమ్ అలాంటి గణపతి విగ్రహాలే 2, 3 ఉంటాయి. అప్పుడు ఆ శిల్పిని అడుగుతాడు, ఏంటయ్యా ఎన్ని విగ్రహాలు కావాలి అంటే, ఒక విగ్రహమే కావాలి. ఆల్రెడీ 3 చెక్కేసావుగా, ఇంకా ఎందుకు ఒకటి చెక్కుతున్నావు అని అంటే, అందులో చిన్న తేడా ఉంది అని. మరి ఇంకో దాంట్లో కూడా చిన్న తేడా ఉంది అని అన్నాడు. ఇది ఎక్కడ పెడతారు ఈ గణపతి విగ్రహం అంటే, ఆ గుడి గోపురం పైన ఉంది చూసారా, 11 అడుగుల పైన అక్కడ పెడతారు అన్నాడు. ఇందులో ఏం లోపం ఉందంటే చెప్తాడు, కొంచెం నుదుటి మీద చిన్న క్రాక్ వచ్చేసింది, ఆ గీత లేకుండా ఉంటే చాలా బాగుంటుందని ఇంకా చెప్తున్నానంటాడు. అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి ఏం చెప్తాడు, అయ్యా 11 అడుగుల పైన పెడతావు ఆ గణపతి విగ్రహాన్ని, ఎవరికి కనబడుతుంది ఆ క్రాకు, ఆ గీత ఎవరికి కనబడుతుంది అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ శిల్పి అంటాడు, రేపటి రోజున నేను ఇదే రూట్లోనో లేకపోతే ఈ టెంపుల్కి వచ్చి దండం పెట్టుకున్నప్పుడు, అబ్బా ఆ వినాయకుడి విగ్రహం ఆ రోజు ఇంకో కొంచెం బాగా చెక్కుంటే బాగుంది, అక్కడ చిన్న క్రాక్ వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్నెస్తో ఉంటాడు. అతనికి ఏంటంటే ఆ ప్యాషన్, ఫోకస్, డెడికేషన్, నేను బాగా చేయాలని. అదే డబ్బు కోసం చేసేవాళ్ళు ఉంటారు, ఎలా ఉన్నా పర్లేదులేండి, ఏమైంది చిన్నదానికి అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి పెట్టేశారు. కానీ ప్యాషన్గా ఉండేవాళ్ళు ఏముంటుంది, నేను ఈ వర్క్ డెడికేషన్తో ఇలా చేశానంటే అది 100 సంవత్సరాలైనా నాకు అది ఒక మంచి మధుర జ్ఞాపకంలా ఉండాలి, ఆ చిన్న తేడా కూడా ఉండొద్దు అనుకుంటారు. ప్రతి వ్యక్తిలో కూడా ఉన్న తేడా అది. అది మనం గమనించుకుంటే ఆ పని పర్ఫెక్ట్గా చేస్తాము. లేదంటే ఏమంటారుగా, ఇంకేమోలే అయిపోయిందిలే, సరిపోతుందిలే, ఏమైంది కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా అన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.